మామ దుబాయ్లో ఇన్వెస్టర్ వీసా అండ్ గోల్డెన్ వీసా అంటే చాలా మంది మన వాళ్ళకి డౌట్లు ఉన్నాయి. రండి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు ఇన్వెస్టర్ వీసా కావాలనుకుంటే మీరు ప్రాపర్టీలో 1.8 CR మీరు పే చేయాలన్నమాట. అంటే 1.8 CR మీరు వర్త్ ప్రాపర్టీ మీరు దుబాయ్లో కొనుక్కోవాలి. అప్పుడు మీరు డౌన్ పేమెంట్ ఓన్లీ 20% పే చేయాలన్నమాట. అంటే 36 lakhs పే చేసినాక మిగతాది మంత్లీ ఇన్స్టాల్మెంట్లో మీరు కట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఇన్వెస్టర్ వీసా వస్తే మీరు ఎంతమందికి స్పాన్సర్షిప్ చేయొచ్చు అంటే ఇక్కడ ఒక ఓన్లీ వైఫ్ అండ్ చిల్డ్రన్ మాత్రమే చేయొచ్చు. అది కూడా మీకు ఇన్వెస్టర్ వీసా ఓన్లీ 2 years వరకే వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఇన్వెస్టర్ వీసా గురించి మీరు ఎలిజిబుల్ అయితే మీకు సంవత్సరానికి 12 నుండి 15 లక్షల రెంటల్ ఇన్కమ్ మీరు జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం గోల్డెన్ వీసా గురించి తెలుసుకున్నాం. గోల్డెన్ వీసా మీకు కావాలనుకుంటే మీరు దుబాయ్లో 5 crores ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ప్రాపర్టీ వర్త్లో మీరు కొనాలి. అందులో మీరు మొత్తం ఒకటిసారి కట్టక్కర్లేదు. 20% డౌన్ పేమెంట్ కడితే అంటే 1 crore డౌన్ పేమెంట్ కట్టినాక మిగతాది ఎవ్రీ మంత్ మన ఇన్స్టాల్మెంట్లో ఆరామ్సే కట్టుకోవచ్చు 2 to 3 years వరకు. అది ఒక్కసారి మీకు గోల్డెన్ వీసా వచ్చినాక మీరు ఎంతమందికి స్పాన్సర్షిప్ చేయొచ్చు అంటే మామ్ అండ్ డాడ్, మమ్మీ డాడీకి స్పాన్సర్షిప్ చేయొచ్చు. ఇంకా వైఫ్ అండ్ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు చిల్డ్రన్కి. ఇంకా దీంట్లో ఇంకో 1 more బెనిఫిట్ ఏముందంటే మీకు ఒక డ్రైవర్, ఒక మెయిడ్ కూడా తెచ్చుకోవచ్చు మీరు పని మనిషిని. ఒకవేళ మీకు గోల్డెన్ వీసా వస్తే మీకు 10 years వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. దాని తర్వాత మనం ఎక్స్పైర్ అయితే మనం రెన్యువల్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు దుబాయ్లో గోల్డెన్ వీసా కనుక ఉంటే మీకు సంవత్సరానికి 30 లక్షల రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేస్తుందన్నమాట. ఇప్పుడు చెప్పండి మామ, దుబాయ్లో మీకు ఇన్వెస్ట్ చేసినాక మీరు ఏ వీసాని ప్రిఫర్ చేస్తారు? ఇన్వెస్టర్ వీసానా లేదా గోల్డెన్ వీసానా? కమెంట్లో తెలియపరచండి, నేను మీకు రీచ్ అవుట్ అవుతా.